హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు A9 ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసరికి ఇది డైరెక్ట్ ఓనర్ నెంబర్తో ప్రమోట్ చేయడం జరుగుతుందండి. మీ దగ్గర నుంచి ఎటువంటి కమిషన్ కానీ ఛార్జెస్ కానీ ఉండవు. జస్ట్ మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని మాకు లైక్ ద్వారా తెలియచేయండి. అలాగే మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఇలాంటి ఎన్నో డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ని మిస్ కాకుండా ఉండాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని అన్నిటినీ ఆన్లో పెట్టుకోండి. అప్పుడే మేము ఏం కొత్త ప్రాపర్టీ పోస్ట్ చేసినా సరే డైరెక్ట్ మీకు నోటిఫికేషన్ వస్తుందన్నమాట. ఇక ఈ హౌస్ విషయానికి వస్తే ఈ హౌస్ వచ్చేసరికి మనకి రాంపల్లిలోని ఆర్ఎల్ నగర్ అనే ఏరియాలో అయితే ఉంటుందండి. 133 గజాల హౌస్ అండి. ఇది 2 BHK హౌస్, వెస్ట్ ఫేజింగ్తో ఉన్న హౌస్ అనమాట. ఫేజింగ్లో వచ్చేసరికి 30 ఫీట్ సీసీ రోడ్ అయితే ఉంటుంది. అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అవైలబుల్ ఉంది. అలాగే డ్రింకింగ్ వాటర్ కనెక్షన్ కూడా అవైలబుల్ ఉంటుంది. ఈ హౌస్కి వచ్చేసరికి సపరేట్ బోర్ వాటర్ కూడా అవైలబుల్ ఉందండి. బోర్వెల్ కూడా అవైలబుల్ ఉందన్నమాట. బోర్వెల్ వచ్చేసరికి మీకు 300 ఫీట్ డెప్త్లో అయితే వాటర్ పడడం జరిగింది. ఫుల్లీ ప్lenty ఆఫ్ వాటర్ అయితే ఉన్నాయండి. ఇది 2 BHK హౌస్ అండి. 2 బెడ్రూమ్స్, హాల్, కిచెన్తో పాటు మీకు పూజా రూమ్ ఉంటుంది, కామన్ వాష్రూమ్ కూడా ఉంటుంది. ఇది కామన్ వాష్రూమ్ అండి. ఇండియన్ స్టైల్లో అయితే ఇవ్వడం జరిగింది. టైల్స్ అయితే యూస్ చేయడం జరిగింది అనమాట. ఇప్పుడు మనం చూస్తుంది వచ్చేసరికి ఫస్ట్ బెడ్రూమ్ అండి. ఫాల్ సీలింగ్ అయితే ఇవ్వడం జరిగింది. ఫ్లోరింగ్ వచ్చేసరికి టైల్స్ అయితే యూస్ చేశారు. అలాగే వెంటిలేషన్ కోసం విండో అయితే ఇవ్వడం జరిగింది. గ్లాస్ విండో అయితే ఇచ్చారు. అలాగే ఐరన్ గ్రిల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. క్లియర్గా చూసుకోవచ్చు మీరు. 2 బెడ్రూమ్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం డైనింగ్ ఏరియా అయితే కవర్ చేస్తున్నాము. డైనింగ్ ఏరియా బ్యాక్ సైడ్ కూడా మీకు డోర్ అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ ద్వారా ఆ డోర్ ద్వారా మనం బ్యాక్ సైడ్ వాష్ ఏరియాకి అయితే వెళ్ళిపోవచ్చు. ఇటు మీకు హ్యాండ్ వాష్ సింక్ వస్తుంది. ఇక్కడ మీకు కిచెన్ ఏరియా అండి. ఎల్ టైప్ కిచెన్ అయితే ఉంటుందండి. ఇది క్లియర్గా చూసుకోవచ్చు. టైల్స్ అయితే యూస్ చేశారు. స్టోరేజ్ కోసం ర్యాక్స్ ఇచ్చారు. వెంటిలేషన్ కోసం విండో కూడా ఇచ్చారు. బ్యాక్ సైడ్ వాష్ ఏరియా అయితే ఉంది. క్లియర్గా చూడండి. అలాగే బోర్వెల్ ఎలా ఉంది, సంప్ కూడా అవైలబుల్ ఉందండి. ఈ హౌస్ యొక్క ప్రైస్ వచ్చేసరికి 85 lakhs కోట్ చేయడం జరుగుతుందండి. నెగోషియబుల్గా కోట్ చేయడం జరుగుతుందన్నమాట. మున్సిపల్ పరిధిలో ఉన్న హౌస్ అండి. ఇది క్లియర్ టైటిల్ అయితే ఉంటుంది. ఫుల్లీ LRS పేడ్ అయితే ఉంది. 100% క్లియర్ టైటిల్ అయితే ఉంటుంది. మీకు బ్యాంక్ లోన్ కూడా వస్తుంది. మరిన్ని వివరాల కోసం అయితే మీరు డైరెక్ట్ ఓనర్ని అయితే కాంటాక్ట్ చేయొచ్చు. ఓనర్ నెంబర్ అయితే నేను స్క్రీన్ పైన ఇచ్చాను. క్లియర్గా మీరు చూడొచ్చు. అలాగే ఈ ప్రాపర్టీ మీద మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ ద్వారా తెలియచేయండి. అలాగే మీ యొక్క రిక్వైర్మెంట్ని కూడా తెలియచేయండి.